సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వికారాబాద్ లో పర్యటించనున్నారు. హరిత రిసార్ట్స్ లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొననున్నారు. 10 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఏపీకి చెందిన 41 మంది, తెలంగాణకు చెందిన 36 మంది డీసీసీ అధ్యక్షులు శిక్షణ తీసుకోనున్నారు. సీఎం మధ్యాహ్నం 1:30 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు. 1:45 వికారాబాద్ లోని ఎస్ఏపీ కళాశాల మైదానం చేరుకుంటారు. ఇక సీఎం పర్యటన దృష్ట్యా ఏర్పాట్లు చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా వికారాబాద్ జిల్లాలో పర్యటించినట్టు చెప్పుకోవచ్చు. ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది డిసిసి నూతనంగా ఎన్నుకోబడిన డిసిసి నాయకులకు ఈరోజు శిక్షణ తరగతులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినట్టు చెప్పుకోవచ్చు. వికారాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా సీఎంకు అక్కడ ఉన్నటువంటి బందోబస్తుతో పాటు ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తారు. మొదటగా మధ్యాహ్నం 1 గంటకు ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కూడా వికారాబాద్ జిల్లా అయితే ఎస్పీ కళాశాల మైదానంలో చేరుకుంటారో అక్కడ ఏదైతే నిర్వాహకులు ఎవరైతే శిక్షణ తరగతి నిర్వాహకుల కమిటీ చైర్మన్ ఎవరైతే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా ఏర్పాటు చేశారో అక్కడ స్వాగతం పలికిన అనంతరం ఏదైతే అనంతగిరి గుట్టలో ఉన్నటువంటి హరిత రిసార్ట్ లో కూడా ఆయన చేరుకుంటారు. అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన మన నూతన ఎన్నుకోబడిన డిసిసి అధ్యక్షులకు సంబంధించిన దాదాపు ఏపీకి చెందిన 41 మంది కావచ్చు, అలాగే తెలంగాణకు చెందిన 36 మంది డిసిసి అధ్యక్షులను శిక్షణకు ప్రారంభించిన చెప్పుకోవచ్చు. అయితే రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని నూతనంగా ఎన్నికైన డిసిసి అధ్యక్షులు కొత్త అంటే వాళ్ళకు శిక్షణ తరగతి ఇవ్వాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రారంభించినట్టు చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి అయితే తెలంగాణ ఏపీకి చెందిన మెయిన్ గా ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని అయితే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలా, బలోపేతం చేయాలనే సంకల్పంతో మెయిన్ గా అక్కడ పట్టు ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులే కాబట్టి డిసిసి అధ్యక్షులకు మెయిన్ గా తెలంగాణలో అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ బలాన్ని చేరుకోవడానికి కారణాలు ఏంటి అనేది ఇక్కడ శిక్షణ తరగతిలో సేమ్ రేవంత్ రెడ్డి మెయిన్ గా ఏపీ కావచ్చు, ఇక తెలంగాణకు సంబంధించిన డిసిసిలకు శిక్షణ తరగతిలో దిశానిర్దేశం చేయనున్నది చెప్పుకోవచ్చు. మెయిన్ గా అంటే ఈ పర్యటన నేపథ్యంలో కూడా అయితే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. మెయిన్ గా సీఎం చేరుకున్న నేపథ్యం పూర్తిగా మొత్తం వికారాబాద్ జిల్లా పోలీసు మధ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు చెప్పుకోవచ్చు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకొండ.